సో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి నిజంగా అగమ్య గోచర పాలవుతున్నట్టుగా అనిపిస్తున్నటువంటి ఒక వెదర్ అయితే అవుపడతా ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఒక హవా ఊపినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిజంగా చాలా కింది స్థాయిలో ఉన్నట్టుగా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఐ మీన్ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి వాదన. సో, ఇక్కడ మనతోని ఇప్పుడు మనం హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో మనతోని మహమ్మద్ నయీముద్దీన్ గారు మనతోనే ఉన్నారు. తెలంగాణ మలిదశ ఒక నిఖార్సైన ఉద్యమకారులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచెళ్ళి కాంగ్రెస్ వైపు ఎందుకని వెళ్ళిపోయారు? బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి 6గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు ఎందుకని వెళ్ళిపోయారు? నయీముద్దీన్ గారి మాటలు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, చెప్పండి. యాహ్! సార్, నేను పాయింట్‌కొస్తున్నా. సార్, ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు హవా ఊపింది. యెస్, ఒప్పుకుంటారు కదా! ఇప్పుడు అది కంప్లీట్‌గా అసలు లేనే లేదు. ఆ వెదర్ కూడా లేనే లేదు. చాలామంది మీ 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 బీఆర్ఎస్ పార్టీ గురించి చాలా రకాలుగా బయట ట్రోల్ అవుతా ఉంది. ఏం చెప్తారు? అది కేవలం కొందరు కావాలని కల్పించుకొని చెప్తున్నారు తప్ప ఇంకేం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాడర్ కానీ, ఉద్యమకారులు కానీ ఎటు పోలేదు. ఈరోజు 10 ఎమ్మెల్యేలు కానీ ఈరోజు వేరే పార్టీలో మారుతున్నారంటే కేవలం వారి స్వార్థం గురించి మారుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ గురించి పోరాడిన ఒక వ్యక్తి కూడా కాదు. మేమే వాళ్ళని పిలిచి మేము టికెట్లు ఇచ్చి గెలిపించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మన వరంగల్ జిల్లాలో కానివ్వండి, ఇక్కడ వరంగల్ తెలంగాణ మొత్తంలో చూస్తే ఏ ఉద్యమకారు కూడా ఒకడు పోలేదు. ఉద్యమకాలం ఎట్లా ఉన్నామో అట్లనే ఉన్నాం. ఏదైతే మా ఆకాంక్ష ఏదైతే ఉండేనో 4 కోట్ల ప్రజల తెలంగాణ రాష్ట్రం కావాలని, రాష్ట్రం సాధించడం గర్వపడుతున్నాం. మేము అందరినీ కలుపుకొని ఒక కొత్త పార్టీగా కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతోటే మేము వాళ్ళని తీసుకున్నాం తప్ప వాళ్ళు మాకు మోసం చేస్తారని మేము అనుకోలేదు. సార్, ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పిల్లు. వరంగల్ జిల్లాలో ఉద్యమకారులు ఎవరు కూడా పోలేదని. రహీమునిసా బేగం గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండే చాలా ఉద్యమాలు చేసిళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్‌లో వెళ్ళిపోయారు. పసునూరి దయాకర్ గారు ఎక్స్ ఎంపీ. వారు కూడా ఉద్యమాలు చేసిళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. అంటే ఇట్లా ఇంకా చెప్పుకుంటే చాలామందే ఉన్నారు. మీరేమో ఎవ్వరు పోలేదంటున్నారు. ఎట్లా సింక్ అవ్వట్లేదు? రెహమ్నిసా గురించి చెప్పడం నాకు అది కాదు, కానీ పసూరి దయాకర్ గారు నుంచి చెప్పేదానికి నేను వెనుక జరగను. నాతోటి పాడు అతను ఉద్యమప్పుడు నాతోటి సహంగా పనిచేయడం జరిగింది. ఆయన బొమ్మలను తయారు చేసేది, తెలంగాణ తల్లి విగ్రహాలు అట్లా చేసేది. నేను తెలంగాణలో ఎన్ని దిష్టి బొమ్మలు అంటే అన్ని దిష్టి బొమ్మలను దగ్నం చేయడం జరిగింది. కానీ అసలు ఈ వ్యక్తి సోన స్వార్థం గురించి పార్టీ మారిన తప్ప అతనికి ఏం లేకుండా 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చి గెలిపించి ప్రజలందరూ ఆశీర్వదించడం జరిగింది. కానీ ఆయన మనసులో ఏమున్నదో నేను చెప్పాలంటే ప్రజలకు తెలుసు. అతను ఎందుకు పోయిండు ఏంది అన్న ఉద్దేశం తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ గారు వారికి అన్యాయం చేయలేదు. 2 సార్లు ఎంపీ పదవి ఇవ్వడం జరిగింది. బహు మెజార్టీతో గెలిపించడం జరిగింది ప్రజలు. ఓకే. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయిందా? ఇప్పుడు బయట కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పని అయిపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? గతంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు పట్టం కట్టడం జరిగింది. ఈరోజు మమ్మల్ని అది అపోజిషన్లో ఉంచడం జరిగింది. ఎందుకంటే ప్రజలు మార్పు కావాలని తప్ప అదేం లేదు. ఇది కేవలం మార్పు గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక 6-7 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలుస్తుంది. ఈరోజే మాకు అందరు కూడా చెప్తున్నారు, ప్రజల్లో చెప్తున్నారు, స్థాయి ప్రజలే చెప్తున్నారు. అప్పుడే కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుండే, ఈ ప్రభుత్వం ఎంతో డామాడోలో ఉన్నది అని చెప్తున్నారు, కావాలి అని అంటున్నారు. ఓకే. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పని అయింది అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి సూటిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటిది? బీఆర్ఎస్ పని అయిపోయిందనే కేవలం వాళ్ళకు రాజకీయ నాయకులను తయారు చేసి ఒక ఏదైతే ఉందో మేము ఏదైతే ప్రింటింగ్ ప్రెస్లా ఉంటుంది కదా, ప్రింటింగ్ ప్రెస్ లాగా మేము కార్యకర్త ఉన్నాం. అట్లనే మేము ఒక ఎమ్మెల్యేలను తయారు చేసినాం, ఒక రాష్ట్రాన్ని తెచ్చినాం తప్ప ఆ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఇంకా పోలేదు. ఆ ప్రింటింగ్ ప్రెస్లో నాయకులు వస్తా అంటారు, పోతా అంటారు, కానీ బీఆర్ఎస్ పని కాలేదు. ఎందుకు అవుతుందండి బీఆర్ఎస్ పని? ఎందుకు అవుతుంది? ఒక రాష్ట్రం తెచ్చిన పార్టీ, ఒక రాష్ట్రం గురించి పాటుపడిన పార్టీ ఈరోజు అంతమవుతుందని కేవలం వాళ్ళకంత అవగాహన లేకుండా మాట్లాడుతుంది తప్ప ఇంకేం లేదు. ఓకే. సార్, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి అంటే మీ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడం జరిగింది.
ఇంకా ఇక్కడ ఒక హాట్ టాపిక్ ఏందంటే, ఇప్పుడు ఇంకొక 20 మంది నిజంగా 20 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఒక పెద్ద టాపిక్ ఇప్పుడు బయట చర్చనీయాంశమైంది. మరి ఆ 20 మంది బీజేపీలో వెళ్తారా? కాంగ్రెస్‌లోకి వెళ్తారా అనేది తెలీదు. 20 మంది వెళ్ళనీకి రెడీగా ఉన్నారంటే ఏంటి? దీన్ని ఎట్లా చూడాలి? మీ బీఆర్ఎస్ పార్టీ గురించి కావచ్చు, కేసీఆర్ గారి గురించి కావచ్చు, వాటెవర్ ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు బీజేపీ గానియండి, కాంగ్రెస్ గానియండి, ప్రజలను అది చేస్తూ ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచినారో వాళ్ళకు ఎర్ర ఏసి అది చేసినట్టు చేస్తున్నారు తప్ప ఏం లేదు. మాకు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసడానికి మేము డబ్బులు ఇస్తాం. లేకుంటే మా బీఆర్ఎస్‌లో కాంగ్రెస్‌లో రాండి మేము డబ్బులు కాంగ్రెస్ కాన్ కాన్స్టిట్యున్సీ డెవలప్‌మెంట్ చేసేందుకు మీకు ఎక్కువ నిధులు ఇస్తాం. అలాగే బీజేపీ కేసులు పెడతాం, అవి పెట్టామని కొంచెం భయం చేసి వాళ్ళని ఎమ్మెల్యేలను అది చేస్తున్నారు తప్ప వాళ్ళని స్వయంగా పోవడం లేదు. వాళ్ళు ప్రజలతోటి ఎన్నుకున్న ప్రజలతోటి ఒక్కసారైనా మాట్లాడి మేము కాంగ్రెస్‌లో గానీ, బీజేపీలో గానీ చేరేన చెప్పే వ్యక్తి ఉన్నాడా ఎవరైనా? లేరు. ఎవ్వరైనా పోయిన ఎమ్మెల్యేలు చేసేవారు వాళ్ళ స్వార్థం గురించే పోయిండ్రు. పసూరి దయాకర్ గానీ, ఆరు రమేష్ గానీ, ఎవరు అంత కడియం శ్రీహరి గారికి ఏం తక్కువ ఇచ్చినాం? రాగానే ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను గెలిపించినాం. అంటే తెలంగాణ ప్రజలు గెలిపేయలేదా? ఆమె బిడ్డ టికెట్ ఇచ్చాం. అంతగా వాళ్ళకు పదుల మీదనే ఉన్నది కానీ, ఈరోజు 12,000 మంది విద్యార్థులు కానీ ఆత్మ బలిదానం చేసిన ఒక్క రోజున వీళ్ళు వచ్చి శవాలను మోసిండ్రా? వాళ్ళ దాన సంస్కారాలు చేరారా? వాళ్ళకి తెలియదు. తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో తెలియదు. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి ఏం కేవలం వాళ్ళ పదులు కావాలి, పదులకు రావాలి, పదులు చేసుకొని పోవాలి అంత. ఏ పార్టీ మారుతుంది? వాళ్ళ మానవత్వం ఉందా వాళ్ళకు? ఓకే. సరే, ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా గూడా ఇప్పటిదాకా మీకు న్యాయం అనేది జరగలేదనేది మీ అభిమానులు బయట చెప్తా ఉన్నారు. అంటే మీ కోడలు గారికి ఒకసారి టికెట్ వచ్చింది కార్పొరేషన్ బరిలో మీరు గెలిచిల్లు ఓకే. అదొక్కటేనా? ఇంకా అంటే మీకంటూ యాజ్ ఎ ఉద్యమకారుడిగా మిమ్మల్ని పక్కన పెట్టిల్లనేది ఒక కోణం ఉంది మరి బయట బీఆర్ఎస్ పార్టీ. దీన్నేం జెప్తారు? ఉద్యమకారునిగా నేను తెలంగాణ సాధించడం జరిగింది. నాకు రాకున్న మా మహిళా రిజర్వేషన్ ఉంది కాబట్టి మా కోడలకు ఇవ్వడం జరిగింది. ఆ కోడలికి ఇవ్వడం వల్ల 31 డివిజన్‌లో మేము అన్ని పనులు చేయడం జరిగింది. నాకు ఏం రాలేదనేది అది ఏందంటే వట్టి మాటలే తప్ప నేను ప్రతి విషయంలో కూడా మాట్లాడాను. ఈరోజు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చిందంటే 2004 నా ద్వారానే. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిందంటే నా ద్వారానే. ఈరోజు 51 మండల్ కార్పొరేషన్‌లను కూడా మైనారిటీలకు ఇవ్వడం జరిగిందంటే నా ద్వారానే. అంటే గొప్పగా చెప్పుకుంటున్నాను. నేను ఉన్నా కూడా నేను ప్రభుత్వంలో ఉండి మా కేసీఆర్ గారిని, మహమూద్ అలీ సార్‌ని, ఎర్రబెల్లి దయాకర్ రావును, వినయ్ భాస్కర్ తోటి కొట్లాడి మాకు ఈ సమస్యలని ఇవి చేయండి చెప్పి నేను వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. అలాగే హామీ తీసుకున్నా, వాళ్ళతోటి పనులు చేపించిన. ఒక వసూలుఖానా లేదు ఒకటి. వసూలుఖానా మొత్తం తెలంగాణలో ఎక్కడ ఒక వసూలుఖానా 20 లక్షల రూపాయలు మహమూద్ అలీ సాబ్ ఇచ్చిండు, 10 లక్షలు ఈ వినయ్ భాస్కర్ ఇచ్చి వసూలుఖానా కట్టిస్తున్నాం. బడ్జెట్ లేదని సగంలో పని ఆగింది. నాకు ఇంకేం కావాలండి? నామినేట్ పోస్ట్ తోటి సంబంధం లేదు కదా. నేను ప్రజల మనిషిని, ప్రజల ఆకాంక్ష మీదనే ఉద్యమకారునయ్యాను. ఈ ప్రజల గురించి కొట్లాడినప్పుడు ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు అన్ని తీరులా అది చేసింది కాబట్టి హోదాకు నాకు సంబంధం లేకుండా పోయింది. హోదాకు అవసరం లేకుండా పోయింది నాకు. ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం అంటే రీసెంట్‌గా పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. సార్ ఒక్కటి కూడా మీరు గెలవలేకపోయిల్లు. దీన్ని ఎట్లా చూడాలి? ఓకే. ఇప్పుడు ఏమైందంటే జనరల్‌గా ఈ ఎలక్షన్‌లో పార్లమెంట్ ఎలక్షన్‌లో ఏమైందంటే సెంట్రల్ చూపించడం జరిగింది. సెంట్రల్‌లో 2 వర్గాలుగా మారింది. ఒకటి కాంగ్రెస్ వైపు, ఒక బీజేపీ వైపు పోతేనే బాగుంటుంది. రేపు దేశ భవిష్యత్తు బాగుంటుంది తప్ప మనం అధికారంగా రాష్ట్ర పార్టీలకు పట్టం కట్టొద్దన్న ఉద్దేశంతోటి పబ్లిక్ అనేది డివైడ్ అయిపోయిండ్రు. ఒకటి కాంగ్రెస్ దిక్కు పోయిండ్రు, ఒకటి బీజేపీ దిక్కు. కాబట్టి వీళ్ళకి సరిసమంగా వచ్చినాయి. మాకు రాష్ట్ర పార్టీ కాబట్టి మాకు సీట్లు రాలేదు. దాంట్లో ఎలాంటి సందేహం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేశారనో, లేకుంటే కాంగ్రెస్‌కు అది చేసిందని బీజేపీతోటి కలిసిపోయిందనేది అది తప్పుడు ప్రచారం. ఓకే. సో, ఇప్పుడు బీజేపీ వర్గం ఏమంటా ఉందంటే, ఇప్పుడు ఈసారి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిల్లు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో 8 కాస్త 88 అవుతుందని చెప్పేసి బీజేపీ వర్గం చెప్తా ఉంది. మీరేం చెప్తారు? ఒకటండి 88 అవుతుందా? 8 ఉంటుందా? 0 ఉంటుందా? అది చెప్పే ప్రభుత్వంకు మార్చే సత్తా ప్రజలకే ఉంటుంది. కాబట్టి 4 సంవత్సరాలు ఉంది ఇంకా. 4 సంవత్సరాలు 2 నెలలు, 3 నెలలు ఇంకా వ్యవధి ఉన్నది. ఈరోజు మనం ప్రతిపక్షాలు కూర్చోబెట్టడం. ఈ 8 నెలలనే పబ్లిక్‌లో
ఒక రివెన్స్ వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పని చేయదని తెలిసిపోయింది. 6 హామీలు చెప్పిన 6 హామీలు ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేసింది సెంట్రల్‌లో? బీజేపీ కూడా ఏం చేయలేదు. కేవలం మతాలను విడగొట్టి, మతాలను చేసి ఓటు బ్యాంక్ అనే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ గానియండి, బీజేపీ గాని ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడిన పార్టీలా అండి? ఈరోజు తెలంగాణ గురించి మేము హీరోలమైతాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని తప్ప, వాళ్ళు కేవలం ఓట్ బ్యాంక్ అనే వాడుకొని తెలంగాణలో ఒక పాకేయాలని చూస్తున్నారు బీజేపీ కూడా గానీ, బీజేపీ పబ్లిక్కే చెప్తారండి. ప్రజలు ఈరోజు మమ్మల్ని ప్రతిపక్షాలు ఉంచారు తప్ప, మాకు అంతగా మమ్మల్ని అది చేయలేదు. ఓకే. ఇప్పుడు మీ డివిజన్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీ డివిజన్ ప్రజలకే కావచ్చు, లేకుంటే హన్మకొండ ప్రజలకే కావచ్చు. ఇంటర్వ్యూ సందర్భంగా మీరు ఇచ్చే మెసేజ్. ఒకటి నేను ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే, దాని తర్వాత మైనార్టీ ప్రెసిడెంట్‌గా అయ్యాను. ఉమ్మడి జిల్లా వాసులకే చెప్పేది, మాకు ప్రజలతోటి ఉంటున్నాం, ప్రజలనే ఉంటున్నాం, ప్రజల సమస్యలపైనే పోరాటం చేస్తాం. ఆ రోజు ఉద్యమం ఎట్లా చేసినాం, ఈరోజు ప్రజల సమస్యల పైన కూడా మేము పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కాంగ్రెస్‌కు కొంచెం టైం ఇస్తున్నాం. ఇప్పుడే వాళ్ళు చేసే తప్పులన్నీ మేము రోడ్డు మీద వేయటం కానీ అది చేయడం కాదు. ఇంకో సంవత్సరం 6 నెలల తర్వాత మేము రోడ్లపై వేస్తాం, మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తాం. పక్కానా? పక్కానండి, అదేం లేదు. ఎందుకంటే మేము ప్రజల పక్షంలో ఉంటాం. ఆ రోజు కూడా 4:30 ప్రజల ఆకాంక్ష మేరలోనే మేము గులాబీ కండువ వేసుకొని రోడ్లపై వచ్చినాం. సకల జనమే చేసాం. ఎందరో చనిపోతే వాళ్ళ దాన సంస్కారాలు చేసినాం. ఎన్నో చేసినాం మేము. రోజు పోలీస్ స్టేషన్లో పోయినాం, రస్తారోకోలు చేసినాం, ఎన్నో చేసినాం. 24 గంటలు 24/7 పని చేసినాం. ఈరోజు కూడా ఏ పార్టీ అయితే కాంగ్రెస్ ఉన్నదో, కాంగ్రెస్ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో అది కాకుండా మేము 6 నెలల రోడ్లపై వస్తే మళ్ళీ ధర్నాలు చేస్తాం, రస్తారోకోలు చేస్తాం, వంట వార్పు చేస్తాం, మిలియన్ మార్చ్ పెడతాం. ఇవన్నీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. రైట్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయనికి రెడీగానే ఉంది అని అంటుంది ఇక్కడ తెలంగాణ వరకు మనం మాట్లాడితే. కాకపోతే ఖజానా అనేది ఖాళీగా ఉంది అని చెప్తుంది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, నా దగ్గర ఎంత ఉన్నదో నేను అంతే హామీ ఇవ్వాలి కానీ నేను లేనిపోయిన హామీలు ఇచ్చుడు ఎక్కడదండి. అంటే ఒక తులం బంగారం ఒక షాదిమారం కానీ కళ్యాణ లక్ష్మికి మహిళలకు తులం బంగారం ఇస్తాను చెప్పి నీకు అవుతుందంటే చేయి. నువ్వు చెప్పిన తర్వాత చేయకు. వచ్చి ఖజానా ఉంటే చేయను ఉంటుంది. ఖజానా లేదు నువ్వు ఎందుకు చేస్తావు? అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజల మీదనే ఆ భారం మోసేదానికే కదా మేసేది. ప్రజలతోటి భారం మోసి ప్రజలను అది చేసి కేవలం ప్రజలను అది చేయడం వల్లే చేయడం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ భూములు అమ్ముతారంటారు, దీనికి టెక్స్లు పెంచుతారంటారు, అవి ఇవి చేస్తారంటారు. మీరు చేస్తారు కావచ్చు, చేయండి. కానీ మీరైతే 100 రోజుల్లోనే ఇస్తాను హామీలు చెప్పారు కానీ ఇంతవరకు ఒక హామీ చేయలేదు. ఒక బస్ ఫ్రీ మహిళలు పెట్టారు. బస్ ఫ్రీ మహిళలు పెట్టి ఎంత గౌరవం అవుతుంది ప్రజలు చూస్తాను. ఎంతమంది ఇప్పుడు జనరల్ టికెట్లు కొని మహిళలే వస్తున్నారు. 270 రూపాయలు పెట్టి హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తున్నారు. ఆ జనరల్ బస్సు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. 2-3 గంటలు నిలబడాలి. దాని గురించి నడుస్తుంది. మేము ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఒక తులం బంగారం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి ఇస్తాను ఇచ్చినావా? 2500 మహిళలకు ఇస్తానని ఇస్తున్నారా? రైతు బంధు ఇస్తాని రేషన్ కార్డు నేను కూడా ఫార్మర్నే, రైతునే. నేను రైతు అనే ఆధార్ కార్డు నాకు రేషన్ కార్డు ఇయ్యారు కదా. నాకు 2 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నది బాబా, నీకు రేషన్ కార్డు ఎందుకు ఇస్తామని అంటారు. అప్పుడు ఇవ్వలేదు కదా మాకు. రైతు బంధుకు ఆధార్ కార్డుకు లింక్, రేషన్ కార్డుకు లింక్ ఎట్లా చేస్తారండి? అంటే తొగలకు పాలన చేస్తున్నాం. మీరు చెప్పినవన్నీ చేయాలని ఏదో మాట. అంటే జనరల్గా మీరు ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకున్నాం. ప్రభుత్వం మీరు కాంగ్రెస్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో అదో ఇదో చెప్పి వీళ్ళకు ఉన్న అది టైం పాస్ చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. రైట్. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం ఇచ్చారో, అంటే 15 ఆగస్టు లోపు 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పేసి సర్టన్ డేట్ నుంచి వెళ్ళి సర్టన్ డేట్ వరకు టైమింగ్స్ అనేది పెట్టిళ్ళు. దీనిపైన మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సగం వాళ్ళకు రుణమాఫీ ఇస్తానే సగం కట్ చేసి సగం వాళ్ళకి ఇస్తామంటే ఎవరు అమ్ముతారండి? వేరే ప్రజలు ఎడిపోవాలి, రైతులు ఎడిపోవాలండి. నాకు రేషన్ కార్డు లేదు, నేను రైతునే. వాసన కూడా నేను రైతునే. నాకు రేషన్ కార్డు లేదు, నేను ఎట్లా పోవాలి? నేను రైతుని అన్నప్పుడు నువ్వు గుర్తించి రైతులకి కుటుంబంలో ఒక్కలేక, అది కూడా మహిళల్లో ఉంటేనే ఇస్తారట. మరి మహిళలు లేని వాళ్ళకి ఏం చేయాలి? తర్వాత చూస్తారట. అది ఏందో ఏమో తెలుస్తుంది. తొగలకు పాలన ఇది ఏం లేదు తప్ప ఏం లేదు. చూస్తాం. ఇంకో 6 నెలల తర్వాత మళ్ళా రణరంగం మొదలవుతుంది. ఆ తెలంగాణ ఉద్యమంకు మళ్ళీ శ్రీకారం చుడతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చినామో
తెలంగాణ ప్రజల గురించి మేము కొట్లాడతాం, ప్రభుత్వ విధానాన్ని రోడ్లపై తీస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఈ 8 నెలల కన్నా ముందు కేసీఆర్ గారు కేసీఆర్ గారిని ఢీ కొట్టలేని వ్యక్తి ఇంకా లేరు తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టలేని పార్టీ లేదు తెలంగాణలో అనే ఒక టాక్ వస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. సార్, ఇక్కడ మీ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి సార్? కేసీఆర్ గారే కారకులు అన్నట్టుగా ఉద్యమకారులు చెప్తా ఉన్నారు. స్వయంగా ఎవరో కాదు, ఉద్యమకారులే చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? కేసీఆర్ గారు అది వాస్తవాలు కూడా మేము పబ్లిక్ మాకు అధికారం ఇవ్వలేదంటే దాంట్లో మాదే తప్పు ఉంది. మాకు లోకల్ ఎమ్మెల్యే ద్వారానే కానీ కేసీఆర్ పాలసీలు కానీ ఏవైనా చూడండి, ఇవన్నీ ఉన్నాయి. కేసీఆర్ ఏవి ఇవ్వలేదని అన్నీ ఇచ్చారు. 204 రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిన మోగోడు అంటే కేసీఆర్ గారు, షాదిమార్ తెచ్చినంటే కేసీఆర్ గారు. ఇవన్నీ చేసింది ఎవరు? మా ఇంట్లోనే, మా రిలేషన్లోనే ఒక మా భార్య వాళ్ళ పక్క ఇంటి వాళ్ళు చనిపోతే వారం రోజులు రైతు బీమా, చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు వచ్చినాయి. వాస్తవం అండి. నేను నిజంగా వాళ్ళు వచ్చారు, ఏ రోజు చనిపోయినో ఆ రోజే వచ్చారు, వాళ్ళ ఆన్లైన్లో పంపించాను. 7 days లోపు 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో రావడం జరిగింది. ఇది గ్రేట్గా నేను ఫీల్ అయినా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇవన్నీ చేసుడు, అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి మోసం కాలపాయన చేసి నువ్వు 62, 65 మీకు ఉన్న అసెంబ్లీలో ఉంది. ఉన్న తర్వాత కూడా వాళ్ళని రమ్మను వీళ్ళని వచ్చి తీసుకున్నాడు తప్ప ప్రజల గురించి ఆలోచించండి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడండి, ప్రజల గురించి చేయండి. ఏదైతే వాగ్దానాలు చేసినా ప్రజల గురించి వాగ్దానాల గురించి మాట్లాడండి. ఈరోజు చూడండి రోడ్డు ఇది మారమ్మ చెట్టు కాడ నుండి అలంకార్ జంక్షన్ వరకు 9 కోట్ల వరకు 7 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అయింది. టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడిగితే వాళ్ళు 60 ఫీట్ల రోడ్ చేస్తుంటారు. వాళ్ళు రారు, వీళ్ళు బోరు. మొత్తం ఎట్లున్నది చూడండి, సిటీ మొత్తం ఎట్లున్నది చూడండి. ఒక వర్షాకాలం వస్తుందంటే వర్షాకాలంకు 1 month బిఫోరు మొత్తం డివిజన్లలో కాలువలు తీయాలి, షిల్ట్ తీయాలి. అసలు మీటింగే పెట్టలేదు, షిల్ట్ తీయలేదు. కాలువలన్నీ అట్లన్నీ షిల్ట్ ఉండి రోడ్లపై చిన్న వాన పడగా రోడ్లపై నీళ్ళు వస్తున్నాయి. అంటే వీళ్ళకు ఆ మేరకు కానివ్వండి, మేరు కూడా ఎంత అదంటే ఆమె టీడీపీలో నుండి మా దాంట్లోకి వచ్చి మా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో పోయి మేరు కూడా ఏంది అంటే ఏందన్నట్టు మేరకు కావచ్చు. నీ షిల్ట్ తీసేదానికి కూడా నీకు సోయలేదా? అంటే కార్పొరేటర్లు వాటిగా కూర్చున్నాడు అంటే ఏమన్నట్టు షిల్ట్ ఒక వానాకాలం వస్తుందంటే 6 నెలల ముందు 3 నెలలు 1 month బిఫోరు కాలువలలో ఉన్న షిల్ట్ని తీసేయాలి. కాలువలు సఫాయి వాళ్ళు తీస్తే అంటే షిల్ట్ రాదు కాబట్టి షిల్ట్ను స్పెషల్గా ఒక డ్రైవర్గా పెట్టేసి షిల్ట్ తీస్తే కాలువలోకి వెళ్ళి నీళ్ళు పోతాయి, వర్షం నీళ్ళు పోతాయి. అంతా కూడా సోయలేని ప్రభుత్వం ఉన్నదంటే ఏమన్నట్టు? రైట్ సార్, ఇప్పుడు మీరు ఇంతలా ఏదైతే చెప్తా ఉన్నారో దీనికి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు, ఇంకా ఒక దానికి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా చాలామంది ఉద్యమకారులు కేసీఆర్ వల్లనే ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు, దీని మీద క్లారిటీ ఇవ్వండి. కేసీఆర్ వలన ఓడిపోయిన దాన్ని అయితే నేను అదే ఎందుకంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 39 సీట్లు మాకు కేసీఆర్ వల్లనే రావడం జరిగింది. ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాబ్లమ్స్ తోటి లోకల్ ఎమ్మెల్యేల ద్వారా లోకల్గా ఎవరైతే ఉండడం వాళ్ళ ద్వారానే కొంచెం మేము ఓడిపోవడం జరిగింది తప్ప మేము కేసీఆర్ గారి పాలసీ కానీ కేసీఆర్ వల్ల కానీ మేము ఓడిపోలేదు. ఇప్పుడు అట్లాంటి జగన్కు ఎన్ని వచ్చినాయి? 11. మేము 39 వచ్చినాం కదా. అంటే కేసీఆర్ను మొత్తం పబ్లిక్ మాకు 1% మీదనే పోయినాం మేము. 1.5% మీదనే మేము మొత్తం అసెంబ్లీలో. ఒక వరంగల్ ఉద్యమగడ్డ వరంగల్లోనే మాకు చాలా అదైంది. ఖమ్మం కూడా పోయింది మొత్తం. ఖమ్మం అంటే ఖమ్మంలో మాకు లేదు, అంతకుముందు లేకుంటే దాంట్లో మేము అజ్జలేదు. వరంగల్ అనేది ఇంపార్టెంట్. వరంగల్లో మనం ఒకవేళ 6-7 సీట్లు చేస్తే మేమే అధికారంలో వస్తాం, అట్లా రాలేదు. ఓకే సార్, ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ప్రజలకు కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఓకే, నేను ఒకటే చెప్తున్నా అండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఉద్యమకారులు ఉన్నాము. ప్రజలకు ఎలాంటి హామీ అయినా ఏదైనా నష్టం జరిగినా అధికార పార్టీ వాళ్ళకి హామీని నిర్వహించకుండా వాళ్ళని నిలదీసే హక్కు మాకుంది. మేము నిలబడి వాళ్ళని హక్కులను చేసేదానికి వాళ్ళకి లభ్యం చేసేదానికి వాళ్ళ పక్షాన మేము ఉంటాం. రైట్, సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.